శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇది ఉందా అండి ఇట్లా ఇతర దేవుళ్ళకి పెట్టిన ప్రసాదం తినకూడదని, బొట్లు తీసేయాలని? అసలు ఇవి ఏమి లేవు. అసలు ఆడవారు బొట్లు ఎలా ఉండాలి? పెట్టుకోవద్దనేది లేదు. లేదు కదా. ఆడవారు పెట్టుకోవద్దు, ఎలా ఉండాలి, ఇలా ఉండాలనేది అసలు ఎక్కడ ఎక్కడ describe లేదు, చేసింది? ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. బొట్టు పెట్టుకోవద్దు అనేది లేదు. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ కాకుండా మంగళసూత్రం కట్టిపిస్తారు, అది ఒక్కటి చేస్తావు. మరి అది హిందువులదే కదా, క్రిస్టియనిటీలో రింగే కదా నువ్వు పెట్టాలి, అది ఎందుకు చేస్తున్నావు? మరి బొట్టు ఎందుకు పెట్టుకొని ఇస్తలేవు? వీళ్ళు ఏంటంటే మా బయట అలంకరణ క్రిస్టియానిటీ లాగా ఉండాలా అని చెప్తారు. సో బొట్టు తీసేస్తే అది కేవలం ఆడవాళ్ళకేనా? మగవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవద్దు అంటారు, ప్రసాదం తినొద్దు అంటారు. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాస్టర్ లోపల దేవుడు చూస్తాడు అంతే. యేసుప్రభు ఏమంటాడంటే వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళని మీరు నమ్మకండి అంటాడు. యేసుప్రభు చెప్తాడు, కానీ వీళ్ళు నమ్ముతారు. అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎవరు బైబిల్ చదవండి, సంఘస్థులు ఎవరు క్రిస్టియన్స్ పోయిన వాళ్ళు బైబిల్ చదవరు. ఓన్లీ పాస్టర్స్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రెఫరెన్స్ తీసుకొని చెప్పేస్తుంటారు. వాడికి దొరికే రెఫరెన్స్ ఏంటంటే దశంభాగం ఇవ్వండి అంటే, మీరు బాగుండాలంటే నన్ను బాగుంచండి అంతే. ఇప్పుడు ఏ పాస్టర్కైనా నేను ఛాలెంజ్ చేయగలుగుతా అండి, ఒకసారి మాట్లాడమనండి వాళ్ళని ఖాళీ, లేకపోతే ఎవరన్నా ఫోన్ నంబర్ ఉన్నా కానీ ఫోన్ చేయండి, వాళ్ళు ఏం మాట్లాడతారో వినండి. అసలు యేసుప్రభు గుడి కట్టమన్నాడా అంటే ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? అసలు గుడి ఎందుకు కట్టిన అంటే ఏం చెప్తారు వాళ్ళు? యేసుప్రభు శిష్యులు కట్టిరా? యేసుప్రభు శిష్యులు వాళ్ళు ప్రార్థన చేసి అవి చేస్తే చాలా మంది అమౌంట్ వాళ్ళ పాదాల దగ్గర పెడతారు, యేసుప్రభు శిష్యుల పాదాల దగ్గర పెడతారు. అక్కడ వరకే చదివిస్తాడు ఈ సంఘస్థులకి. దాని కింద ఉంటుంది వాళ్ళు అందరికి పంచిపెట్టిరి అని రాసి ఉంటుంది అక్కడ. అది చదవనియరు వీళ్ళు, అక్కడ కిందికి పోనీయరు వాళ్ళని. సో వీనికి అర్థం కాదు, వాడు ఇచ్చేస్తుంటారు. వీళ్ళంతా దేశద్రోహులే, డైరెక్ట్ చెప్తున్నా కదా. నేను ప్రతి చర్చకి హుస్నాబాద్లో ఉన్న చర్చలన్నిటికీ పాంప్లెట్ పంచిన, పాస్టర్లు మోసం చేస్తారు జాగ్రత్త అని డైరెక్ట్ చర్చెస్లలో పోయి పాంప్లెట్లు పంచిన. కొట్టనికి వచ్చారు, అంత సీన్ లేదు. వాళ్ళు చంపుతామంటారు ఇది అంటారు, కానీ అసలు వాళ్ళు ఏది మాట్లాడలేరు, ఏది చేయలేరండి వీళ్ళు పాస్టర్స్. ఏం చేయలేరు. ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు 3000 మంది నుంచి 4000 మంది దాకా మార్చడం అనేది మామూలు విషయం కాదు ఇది. అలాంటిది అసలు ఎలా అలా అంటే ఇప్పుడు పోరాటం జరిగింది. ఇప్పుడు చిన్న మాట మాట్లాడితేనే కేసులు అంటారు, అవంటారు ఇవంటారు, అందరు వచ్చేసి ఇది పడిపోతున్నారు. అట్లాంటిది మిమ్మల్ని అంత తేలిగ్గా ఇది చేసి ఉంటారు కదా, ఎన్నో బెదిరింపులు వచ్చి ఉంటాయి. యాక్చువల్లీ నాకు నీది 2015 లాస్ట్ నీది నువ్వు బతుకవి కానీ కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు, బెదిరింపులు హుస్నాబాద్ పాస్టర్లతో. ఓకే, వస్తే కూడా ఫస్ట్ నాకు బైబిల్ ప్రూవ్ చేయండి, నేను చెప్పింది ప్రూవ్ చేసినాక నన్ను చంపు. నాకు కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా, మీరు చెప్పండి, సంఘస్థులను కూడా పిలిపిద్దాం, మాట్లాడదాం. మరి ఏది కరెక్టో చూసిన తర్వాత కదా చంపాలి. అట్లా డైరెక్ట్ చంపినంటే నువ్వే తప్పు అన్నట్టే. ఎక్కడన్నా పోతే ఆయన గలీజోడు అని చెప్పడం, ఈయన మన క్రైస్తవులని మార్చేస్తున్నాడు. సో ఈయన ఒక పాస్టర్ అయితే నన్ను ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకోగా చూసినా నేను అని నా మీద అబద్ధం కూడా చెప్పేసిండు. అంటే ఏదో ఒకటి గలీజ్ చేయడం అక్కడ నన్ను. కానీ ప్రతి చర్చిలో పాంప్లెట్లు పంచుకుంటూ వచ్చిన. ఫోన్లు వచ్చేవా? చాలా ఫోన్లు వచ్చాయి. మళ్ళీ నా ఫోన్ నంబర్ పాంప్లెట్ మీద రాసి ఉంటుంది, కంపల్సరీ రాస్తా. సో ఇట్లా చాలా కొట్లాట్లు అయినాయి. ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా 10 మంది రావడం, అక్కడ కావాలని నిలబడడం, ఏదో బెదిరించినట్టు. ధర్మయుద్ధం చేస్తే భయం ఎందుకండి, నేనైతే కరెక్టే పోతున్నా, నాకు ఇక దేవుడు చూసుకోవాలి, అదంతా మనకెందుకు. సో విత్ ఫ్యామిలీ కొట్లాడిన అందరితో, పాదయాత్ర కూడా చేసిన.
ఎందుకంటే నిజంగా ఈ పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి మన దేశాన్ని దోచుకుంటుండ్రు, స్పెషల్లీ పాస్టర్లు. ఇది ప్రతి హిందూ తెలుసుకొని కొంచెం మన గ్రంథాలు చదువుకొని మేలుకొంటే ఆ పాస్టర్లను అనేది మనం అసలు ఈ క్రిస్టియానిటీని అనేది తీసేయవచ్చు ఈజీగా. ఏం లేదు, వాళ్ళని కొట్టనవసరం లే, తిట్టనవసరం లే, బైబిల్ చూపించి మాట్లాడమంటే చాలు. మనం వాళ్ళని ఏమనవసరం లేదు, ప్రూఫ్స్ చూపి, బైబిల్లోనే, నీ బైబిల్లోనే చూపి, మాది ఏది. వాళ్ళు ఏమంటారంటే మీరు ఇంతమంది దేవతలు ఇంత రాంగ్ చేసిండ్రు, అసలు క్రిస్టియానిటీ అంటే నీకేం తెలుసు, ఈ గుండు పిన్ను నుంచి ఏరోప్లేన్ దాకా మా క్రైస్తవులే చేసిండ్రు అంటారు. నేను అన్నా కదా ఒకటే, వాళ్ళందరితో వాదన కూడా ఒకటే. క్రిస్టియన్స్ చేసారు, మా వెస్టర్న్ కంట్రీస్ చేసిండ్రు అంటారు కదా, సరే చేసిండ్రు, మేము అవన్నీ మాకు చేయనికి రాదు, మేము ఇండియన్స్, మా టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఏసీ ఉంది, ఎవరు తయారు చేసారు? వాళ్ళు. ఇప్పుడు మనిషికి రోగం ఎందుకు వస్తుంది? ఏసీ ముందు చల్లగా ఉంది, ఏసీ వెనకాల రేడియేషన్ ఉంది, అది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆ క్రైస్తవుడే. అంటే పొల్యూషన్ ఎట్లా వస్తుంది? ఆ క్రైస్తవంతోనే వస్తుంది. భూమి అంతా పాడుగాడానికి ఎవరు కారకులు? ఆ క్రైస్తవులే. బండి తయారు చేసినాం, పొల్యూషన్ వస్తుంది. మరి మా ఇండియన్ టెక్నాలజీ వేరు, ఎండ్లకెళ్ళి పొల్యూషన్ రాదు, అంతే కదండి. సో వీళ్ళు కొన్ని గొప్పలు చెప్పుకుంటారు, ఏమనంటే ఆ హిందూ ధర్మంలో మమ్మల్ని సమానంగా చూడరు, అంతే. వీళ్ళకి ఈ రెండు తప్పించి ఏమి తెలియదు. కానీ డైరెక్ట్ బైబుల్ టు బైబుల్ వస్తే ఏ పాస్టర్ నిలబడడు, వేస్ట్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేశ ద్రోహులు, గంతే. నిజమండి, దేనికి సరిరారు వీళ్ళు. ఓన్లీ పేద ప్రజల్ని పీడించుకొని తినడమే తప్పించి లాస్ట్కు ఆ కాఫిన్ బాక్స్ని కూడా 10,000 అని చెప్తాడు, 3,000కి చేపిస్తాడు, 7,000 జోబులు వేసుకుంటాడు పాస్టర్. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అయితే వాళ్ళకు దేశం ఉంది, వాళ్ళ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. మన హిందూ ధర్మంలో చాలా తెలుసుకునేటివి ఉన్నాయి, ఇంకా మనకు కూడా తెలియదు.